సెకండ్ ఫ్యాక్టర్ సాల్యుబిలిటీ అంటే డిజాల్వింగ్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్లో షుగర్ ఎట్లా డిజాల్వ్ అవుతుంది, కంప్లీట్గా డిజాల్వ్ అవుతుంది కదా. సో ఇట్ హ్యావ్ హై సాల్యుబిలిటీ. ఒక్క వాటర్నే కాదు, డిజాల్వింగ్ నేచర్ బట్టి సాల్యుబిలిటీ ఉంటుంది. అట్లాగా కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్లో డిజాల్వింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది దాన్ ఆక్సిజన్. ఎన్ని టైమ్స్? 20 to 25 టైమ్స్ హయ్యర్ దాన్ ఆక్సిజన్. థర్డ్ ఫ్యాక్టర్ థిక్నెస్ ఆఫ్ మెమ్బ్రేన్. ఏ మెమ్బ్రేన్? డిఫ్యూజన్ మెమ్బ్రేన్. ఇది ఆల్వియోలై, ఇది బ్లడ్ క్యాపిలరీకి డిఫ్యూజన్ మెమ్బ్రేన్ 3 లేయర్స్. ఓకే, ఫస్ట్ లేయర్ స్క్వామస్ ఎపిథీలియం, దెన్ మిడిల్ లేయర్ బేస్మెంట్ మెమ్బ్రేన్, థర్డ్ లేయర్ ఎండోథీలియం ఆఫ్ క్యాపిలరీస్. బేస్మెంట్ మెమ్బ్రేన్ అనేది స్క్వామస్ ఎపిథీలియంకి ఎండోథీలియం ఆఫ్ క్యాపిలరీకి మధ్యలో ఉంటుంది. టోటల్గా ఈ మెమ్బ్రేన్ యొక్క థిక్నెస్ లెస్ దాన్ 1 millimeter.